హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వింటర్స్ వచ్చాయంటే మా ఇంట్లో కంపల్సరీగా పాయ షోర్వా చేయాల్సిందే. ఈరోజు పాయ షోర్వా చేస్తున్నాను. అది ఎలాగో మీరు చూడండి. పాయ తీసుకొస్తారు కదా, వాటిని నీట్గా మంచి నీళ్ళలో నానబెట్టాలి. ఫస్ట్ ఒక 10 minutes నానబెట్టి చాకుతో ఇలా గీరాలన్నమాట. గీరి క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టాను నేను. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఒక 2 spoons ఆయిల్ వేసాను. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ పోసాను కదా, అందులోనే గరం మసాలా పౌడర్ వేయాలి. ఫస్ట్ స్లిట్ చేసిన ముక్కలుగా కోసుకున్న తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి స్లిట్ చేసి వేస్తున్నాను. వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే పసుపు కూడా వేయాలి. హైదరాబాద్ స్పెషల్ డిష్ అని కూడా చెప్పొచ్చు. వింటర్స్లో కంపల్సరీ తినాలంటారు. ఇది హెల్త్కి మంచిదని చెప్తారు మా పెద్దవాళ్ళు. చలి నుంచి రక్షణగా ఉంటుంది, ఒంట్లో వేడి పుడుతుంది అని చెప్తారనమాట. బొక్కలు కదా, బొక్కల సూప్ తోటి స్టామినా బాగా వస్తుంది, స్ట్రెంత్ అన్నట్టు అని అంటారు. బలహీనంగా ఉన్న వాళ్ళు తింటే బాగా బలంగా ఉంటారు అని చెప్తారు. ఇలా బాగా కలుపుకోవాలి. ఆనియన్ అంతా, అల్లం వెల్లుల్లి అంతా ఈ ముక్కలకు పట్టేట్టు. స్టవ్ సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక 3 spoons కారం వేస్తున్నాను. అలాగే ఉప్పు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసి ఇందులో పోయాలి. చింతపులుసు వేస్తున్నాం కదా, ఉడుకుతుందా లేదా అని డౌట్ అస్సలు పడద్దు. ఈజీగా ఉడుకుతుంది అది. చింతపులుసు పోసిన కదా, ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి ఇందులో. ఇవన్నీ మునిగేంత వరకు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగేంత వాటర్ పోసాను కదా, ఇందులో ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేయాలి. వేసి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేయాలి. దీనికి కొత్తిమీర చాలా మంచిగా పడుతుందండి, కొంచెం ఎక్కువే పడుతుంది. వేసి ఇప్పుడు విజిల్ పెట్టాలి. కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద 6 విజిల్స్ రావాలి, 6 విజిల్ రావాలి. మిగతా 3 విజిల్స్ లో ఫ్లేమ్లో రావాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత 6 విజిల్లో వచ్చిన తర్వాత లెట్స్ కుక్ పాయ. స్టవ్ ఆఫ్ చేసేసి
లిడ్ కూడా తీసేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి కలిపి, వాటర్ ఫుల్ పోసినా కూడా ఎంత తగ్గిపోయినాయి చూడండి. బాయిల్ అయింది బాగా. ఇందులో డిష్ అవుట్ చేసుకుంటే మంచిగా ఉడికింది కూడా. మీ అందరు కూడా పాయ షోర్వా డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కనుమ స్పెషల్ పాయ షోర్వా, మటన్ కర్రీ, జొన్న రొట్టె అండ్ విత్ బగారా రైస్ చేశాను నేను ఇప్పుడు. మీరు కూడా ట్రై చేయండి. సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ. థ్యాంక్ యూ.